ఇవాళ మీకోసం చాలా ఇంపార్టెంట్ ముచ్చట్లు చెప్పినా మరి ఏ మాత్రం లేట్ చేయకుండా అర్ధగంట సేపు నిమ్మలంగా కూర్చొని ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. అప్పట్లో మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తలా ఎరువుల కోసము ఇత్తనాల కోసము లైన్లు కట్టేటోళ్ళు రైతులు. గంటల గమానం లైన్ల నిలబడే ఓపిక లేక తొడుక్కొచ్చిన చెప్పులను పటదారు పాసుబుక్కులను లైన్లలో పెట్టి చెట్టుకోలు పుటకోలు అన్నట్టు నీడపట్టున కూర్చొని ఎదురు చూసేటోళ్ళు. అసాంటి గతి మన రైతులకు పట్టొద్దని ఎరువులు ఇత్తనాలకు కరువు లేకుండా వేసిండోళ్ళ మన కేసీఆర్ సారు. కానీ సీన్ కడిగేస్తే మళ్ళా పాత సీన్లే రిపీట్ అవుతున్నాయి ఇత్తనాల కోసం. అగ చూడురిగా మీరే. సంగారెడ్డి జిల్లా జోగిపేట ఎగ్జామ్ శాఖల ఆఫీస్ ముంగట లైన్ కట్టిన రైతన్న పాస్బుక్లు ఇవన్నీ. జీలుగు జనుము ఇత్తనాల కోసం మబ్బులనంగా లైన్లో పెడితే ఆఫీస్ తెరిచేటాళ్లకు ఎండ నడినెత్తి మీదకి ఎక్కింది. ఇక గంతసేపు ఎండలో నిలబడితే ఇంకేమన్నా ఉంటుందా? చక్కెర అడ్డం పడతామని ఆయనతో ఎంట తెచ్చిన పాస్బుక్లను ఎండల లైన్లో కట్టించి నీడ పట్టున నిలబడ్డారు రైతులంతా. ఇక చూడు ఇత్తనాలకి ఎంత కరువు వచ్చిందో. మళ్ళా అటు నర్సపూర్లో కూడా అదే కథ. జీలుగా ఇత్తనాల కోసం లైన్లు కడితే 100 క్వింటాలే వచ్చినాయని రైతులకు టోకెన్లు ఇచ్చిరట. 300 మంది రైతులు లైన్లు కడితే 200 మందికి ఇత్తనాలు దొరికినాయి. పోని ఇక పత్తి ఇత్తనాల కోసం ప్రైవేట్ ఎరువుల దుకాణాల కాడ పడిగాడుపులు కాస్తున్న ఆదిలాబాద్ రైతులు ఇక వాళ్ళేమో ముఖం మీదనే నో స్టాక్ బోర్డులు పెట్టి ఎక్కిరించినట్లు చేస్తున్నారు రైతులను. వాళ్ళని కావాలి కాస్తందుకు లాఠీలు పట్టుకుని తయారున్నారు పోలీసులు. మార్పు అంటే ఇదే కావచ్చు. వచ్చింది కదా మళ్ళా మున్పటి రోజులు తెస్తా అని ముందే చెప్పిరు కాంగ్రెస్ పార్టీలు. మన రైతులకే సరిగ్గా అర్థం కాలే. ఇక ఇప్పుడు అవుతుండొచ్చు తీ. మాది ప్రజాపాలన, ప్రజల వద్దకే పాలన, ప్రజల కోసమే పాలన, ప్రజలకు మేము టైం ఇచ్చుడు కాదు ప్రజలే మాకు టైం ఇయ్యాలే అని మన హస్తం పార్టీ సర్కారును నడిపే పెద్దలు మొన్నటిదాకా ఓ కోతలు కోసిరు కదా. ప్రగతి భవన్ పేరును మార్చి ప్రజాభవన్ల లెక్క మార్చిర్రు. సెక్రటేరియట్కు ఎవరన్నా రావచ్చు, ఏ మంత్రి అన్నా కలవచ్చు అని కూడా ఓ మస్తు పేగుడు వేకిరు. కానీ సీన్ కడిగి ఎత్తే అసలు వాస్తవం ఎట్లున్నదో చూడుండ్రో మల్క మీరే. మాకు సార్ మాకు మీరు వాళ్ళకి సెక్యూరిటీ ఉంది సార్, మాకేం సార్ మేము పేదలు మేము వచ్చి కాళ్ళు ఏదో పట్టుకొని ఏదో ఇచ్చుకోకపోతాం. మీరు మమ్మల్ని ఎందుకు వస్తారు? మా నలుగురిని మీకు ఎలా ఎందుకు ఇచ్చిపెట్టారు? మీరు ఆ 100 మంది ఎట్లా పోయినారు? మమ్మల్ని ఎందుకు మీరు ఇబ్బంది పెడుతున్నారు? కడుపులకేలి దుఃఖం తన్నుకొస్తుండగా ఎంత బాధపడుకుంటా లొల్లి పెడుతున్నాడో చూడి పెద్దన్న. సచివాలయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి సారును కలుద్దామని వచ్చిండటనుల్లా ఈ మల్లారెడ్డి అనే రైతన్న చెప్తున్నాడు. ఈనుండ్రి సార్ పొంగులేటి గారిని కలవడానికి వచ్చిన సార్. మాది జనగాం సార్. ఏం సమస్య? మాది ల్యాండ్ విషయం ఉండే సార్. అది ముఖ్యమంత్రి గారికి అప్పీల్ పెట్టినా ఇంకేం పరిష్కారం కాలే. కలెక్టర్ దగ్గర పెండింగ్ ఉన్నది. ఇది తీసుకొచ్చింది ఇక్కడ పోలీసులు వీళ్ళు మమ్మల్ని కల్పనిస్తారు. గింతానే ఉంటుంది సార్. మేము పేదలం అండి. ఇన్నరా భూమి సమస్య ఉన్నదని ప్రజాపాలన దరఖాస్తు పెడుతున్నాడటనుల్లా. ప్రగతి భవన్ పేరు మార్చి ప్రజాభవన్ అని పెట్టి ప్రజల సమస్యల దరఖాస్తులు తీసుకున్న కాడ ఇక ఇదివర సంది ఎన్నడు కలుద్దామని చూసినా చిక్కడు దొరకడు అన్నట్టే ఉన్నదటనుల్లో మంత్రి గారితోని. మొన్న తాప కలిసి అడిగితే ఇప్పుడు అంతా ఎన్నికల కోడ్ నడుస్తున్నది కదా, ఓట్లయినాక చూద్దాం తీ అని అన్నాడట. సరే కదా ఓట్లు ఒడిచినాయి కదా అని సెక్రటేరియట్ కాడికి పోతే అసలు మంత్రి గారి దర్శన భాగ్యమే మహాభాగ్యమైందట. పాపం కలవనీయకుండా ఎలగొడుతున్నారట. అప్పుడు ఎలక్షన్ నడితే ఎలక్షన్ ఉన్నాయి బాబు, ఇప్పుడు మేము వద్దు, మీరు ఎలక్షన్ అయిపోయాక మా దగ్గరకు వచ్చి కలవమన్నారు. కలుద్దామని వస్తే వాళ్ళు ఆఫీస్లో కూర్చున్నా పెట్టింది సార్ పోతే నుంచి. ఇప్పుడు మీటింగ్ అయిన కొద్ది సార్ వస్తారన్నారు. మళ్ళీ తర్వాత సార్ రాడు, అక్కడ మీటింగ్ అయితే మాట్లాడుతున్నారు. విలేకరులతో అక్కడికి పోమన్నారు సార్. ఇది తీసుకొచ్చింది ఇక్కడ పోలీసులు వీళ్ళు మమ్మల్ని కల్పనిస్తారు. గింతానే ఉంటుంది సార్. మేము పేదలం అండి. ఇన్నరా ఈ రైతన్న గోసె ఎట్లుందో. కనీసం కలిసి గోడెల్ల పోసుకుందామంటే మంత్రి గారి ముఖంగానొస్తలేదట. ఇగో ఇదన్నట్టు ప్రజాపాలన. చెవులకు ఇంపుగా మాటలు చెప్పి ఖాళీ చేతులు ఊపినట్టున్నదిలే. బోనస్ లేదు గీనస్ లేదు అంత బోగస్ ముచ్చట్నే అని చెప్తానే ఉన్నారు మన బీఆర్ఎస్ లీడర్లు. అన్నట్టే అయింది ఇప్పుడు. సన్నోడ్లకు మాత్రమే ఇస్తారట 500 బోనసు, అది కూడా వచ్చే పంట సీజన్లకేనట. చూడురిగా సక్కదనాల చేయి పార్టీ సర్కారోళ్ళు చెప్పిన బోగస్ ముచ్చటేందో. అయిపోయి దూద్ కా దూద్ పానీ కా పానీ. ఓడెక్కేదాకా ఓడమల్లన, ఓడ దిగంగానే బోడమల్లన. ఓట్ల ముందొక మాట, ఓట్లు వచ్చినాక ఇంకో మాట. నాలుక మడత పెడుతున్నారు, తెడ్లు చూపెడుతున్నారు హస్తం పార్టీ సర్కారోళ్ళు. మొదలు వండిన ప్రతి క్వింటాల్కు 500 బోనస్ కట్టిస్తామని ఊకదంపుడు మాటలు ఉద్దర మాటలు చెప్పే కదా. కానీ ఇప్పుడు మాట దిప్పేసిరు.
సన్నొడ్లకే బోనస్ ఇస్తారట. అది కూడా వచ్చే సీజన్ కేలట. దొడ్డు వడ్లకు బోనస్ లేదట. ప్రతి రైతన్నకు సన్న వడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం. సన్న బియ్యము అంటే సన్న వడ్లు రకాలు ఏమనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు రేపు పత్రికా ప్రకటనగా అవన్నీ కూడా ఆ రకాలని ప్రకటించడం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతన్నులందరికీ తెలియజేస్తున్నాం. ఇన్నరా ఏమన్నాడో గౌరవ మంత్రి గారు? దొడ్లు వడ్లకు బోనస్ ఇచ్చే ముచ్చట లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పిండు. నిన్నటి సోమవారం నాడు పెట్టిన క్యాబినెట్ మీటింగ్ లా ఈ నిర్ణయం తీసుకున్నారట సర్కారులు. అయితే ఓట్ల ముంగట ఇప్పుడు సీఎం సీట్లో ఊకున్న శ్రీమన్ రేవంత్ సార్ ఏమన్నాడో ఇన్నూరు రూపాయి. రైతులకు నేను మాట ఇస్తున్నా, ఎంతైనా ఊరి పండించుకోండి, 500 రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి. ఇన్నరా ఎంతైనా ఒడ్లు వండించుకోరి, 500 బోనస్ ఇచ్చే బాధ్యత నాది అన్నాడు గాని సన్న ఒడ్లకే ఇస్తా దొడ్డొడ్లకే ఇయ్యా అనేమన్నా చెప్పిండా? అసలు తెలంగాణ రాష్ట్రంలో వండించే వరి పంటలు 100% దొడ్లు వడ్ల రకమే ఉన్నాయి. 25 నుంచి 30% సన్నొడ్లు వండిస్తున్నారు మన రైతులు. అసలు తెలంగాణలో పండించేదే దొడ్డు వడ్లు. 80-85% వడ్లు మన దగ్గర పండేటియే దొడ్డు వడ్లు. ఆ దొడ్డు వడ్లకు మేము బోనస్ ఇయ్యం కానీ సన్న వడ్లకు ఇస్తామని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్న సన్నాసి కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రంలో 90%కు పైగా దొడ్డు వడ్లు పండిస్తారని తెలిసి బోనస్ భారాన్ని తప్పించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని చెప్తా ఉన్నారు. యాసంగిలో పండేటియే దొడ్డు వడ్లు. ఆ దొడ్డు వడ్లను నూకలైతే కనుక బాయిల్ రైస్ చేసి కేరళ, తమిళనాడుకు FCI ద్వారా ఇతర రాష్ట్రాలకు పంపుతూ ఉంటాం. ఇలా కాంగ్రెస్ పార్టీ నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టుగా ఉంది. పండని వడ్లకు మీరు బోనస్ ఇస్తామనుడేంది? తెలంగాణలో యాసంగిలో సన్న వడ్లు పండయి పండేటియే దొడ్డు వడ్లు. మీరు దొడ్డు వడ్లకు బోనస్ ఇయ్యము, సన్నాలకే బోనస్ ఇస్తామంటే ఇది ఎగవెట్టుడు కాక దీన్ని ఏమంటారు? అంటే 100 మంది రైతులల్లా 70 మందికి తెడ్డు చూపెట్టినట్టే కదా. ఆ 30% రైతులలో కూడా ఎంతమందికి ఎన్ని కొర్రీలు పెడతారో, అసలు ఇవి కూడా ఇస్తారో ఇయ్యరో గాని మోదాలు ఒడ్లు కొంటే అదే 10,000 కాడికి తెచ్చిరు కథ. చూసిరా కథ ఎట్లుందో. కుక్కతోక పట్టుకొని గోదారన్న ఇది బయట పడొచ్చు గాని హస్తం పట్టిని నమ్మి ఓటేస్తే నిండా ముంచబట్టని అనుకుంటుర్రు. ఓషిని పుకార్లు సల్లగుండా ఇగో పులి అంటే అగో తోక అన్నట్టే ఎత్తారు కదా మా టీవీలోళ్ళు పేపర్లోళ్ళు. సోషల్ మీడియాలో నెటిజన్లు అయితే నిర్యాదమానమే తయారైనరమ్మా. అరే లోకంలో మనుషులను పోలిన మనుషులు 7 ఉంటారన్న ముచ్చట ఎరుకున్నదేనా ఏమని అందరికీ. అయినా ఎవరినో చూసి వాళ్ళు మనోళ్ళే అంటున్నారు. గా బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీ ముచ్చట చెప్తున్నాం వల్ల. పాపం మన సినిమా యాక్టర్ల లెక్కనే ఉన్నోళ్ళని చూసి మనోళ్ళే అని గాయగత్తర్లు చెప్తున్నారటనల్లా. చూడుండ్రిగా ఎవరు ముచ్చట్ను. మొన్న బెంగుళూరు సిటీ అవతల రేవ్ పార్టీ జరిగిందని అక్కడి పోలీసు వాళ్ళు కొంతమందిని దొరకబట్టే కదా. ఇక అందులో మన సినిమా హీరో శ్రీకాంత్ సారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ కమెడియన్ హేమక్క కూడా ఉన్నారట అని సోమవారం పొద్దుటి సంధి షురూ చేసిరమ్మ వార్తలు. కానీ ఆడ అవుపడ్డోళ్ళము మేం కాదని వీళ్ళిద్దరు చెప్తున్నారు. ఇగో అచ్చం మన హీరో శ్రీకాంత్ అన్న లెక్కనే అవుపడ్డాడు గీ నల్ల టీషర్ట్ దొడుక్కున్నాయన. కానీ ఆ మనిషి ఎవలో అచ్చము నా ఓలనే అవపడుతున్నాడు. అసలు నేనే పరిశానైనా అని అన్నాడు మన హీరో శ్రీకాంత్ అన్న. సో నేను విన్నాను పొద్దున్నుంచి, నాకు ఫోన్లు రావడం జరిగింది. నేను కూడా వీడియో క్లిప్ చూశాను. మన మీడియా మిత్రులు చాలామంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు. వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి. చాలా ఇట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో రేవ్ పార్టీకి వెళ్ళాడు, హేమ వెళ్ళింది, ఈ టైప్లో ఏవో వచ్చినాయి. లేదా నాకు నవ్వు వచ్చింది. ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నాం, ఇదేంటిది రేవ్ పార్టీలకి వెళ్ళాడు అని వచ్చేసినాయి. కానీ ఒకటి వాళ్ళు కొంచెం తొందరపడ్డంలో ఇది లేదనిపించింది. ఎందుకంటే అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు. వాడు కొంచెం ఇలా కప్పుకొని, అది గెడ్డం ఉంది, బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు కానీ, బట్ గెడ్డంతో నేను షాక్ అయ్యాను. ఇదేంటిది నాలాగా ఉన్నాడు ఏంటి అని నేనే షాక్ అయ్యాను. సో దయచేసి ఎవరు నమ్మొద్దు. హర్రే కరెస్టే అన్నో, ఆయనకు గడ్డం ఉంది, నీకు గడ్డం లేదు. ఛా గా ఇంత తేడా కూడా గుర్తుపట్టకుండా బద్నాం చేస్తున్నారు. ఇక మన హేమక్క ముచ్చట కూడా గంతే. నేను హైదరాబాద్లో ఉంటే బెంగళూరులో ఉన్నా అంటారేంది, మీకేమైనా పిచ్చా అన్నట్టు మాట్లాడింది. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను.
సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. కానీ బెంగళూరు పోలీసు వాళ్ళేమో ఇగో రేవ్ పార్టీల గీ మనిషిని కూడా పట్టుబడ్డది మాకు, రేవ్ పార్టీల గీ మనిషి కూడా పట్టుబడ్డది మాకు, వివరాలు రాసుకొని ఇంటికి పంపినాం అని అంటున్నారు. ఇక వీళ్ళిద్దరే కాదోళ్ళ, ఆ వాసు అనేట ఆయన బర్త్డే రేవ్ పార్టీలా ఏపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ సారు స్టిక్కర్ అంటేసిన కారా పడ్డది. అయితే అది నా ఒరిజినల్ స్టిక్కర్ కాదు, ఎవరో కాపీ కొట్టిర్రు అని ఆ ఎమ్మెల్యే సారు కేసు పెట్టిండట. ఇక ఈ సన్సెట్ టు సన్ రైజ్ రేవ్ పార్టీల పాపులర్ అయిన ఇంకో పేరు జానీ మాస్టర్ది. ఇక ఇప్పటికైతే ఆ అన్న నేనున్నానో అది నేనే కాదు నా డూపే అనో ఎలాంటి స్టేట్మెంట్ ఇయ్యలే. కానీ చూడుండ్రి ఎంత పొరపాటు పడ్డారో పబ్లిక్ అంతా. మనుషులను పోనిలా మనుషులు ఉంటారన్న ముచ్చటే మర్చిపోయిర్రు. మరి ఇక పట్టుబడ్డోళ్ళ రక్త నమూనాలు తీసుకొని అప్పటికప్పుడే ఎక్కడోళ్ళని అక్కడ పంపిర్రట. కానీ చాలా సాదాసీదా రేవ్ పార్టీ నటనలో ఆడ జరిగింది. ఎంట్రీ ఫీజు ఒక్కరికి 50 లక్షలేనట. లోపల డ్రగ్స్ గిక్స్ ఏమన్నా కొనుక్కుంటే ఎవరి ఖర్చు వాళ్ళదేనట. చూడుండ్రి ఎంత చీప్ పార్టీ అది. అందరికి జాగ్రత్త చెప్పే సారుకు పెద్ద గండి పడ్డదంట. నిజమేనోల్లా, అట్లేయొద్దు ఇట్లా చేయొద్దు అని అందరికీ చెప్పే సారే మోసపోయిండు. పాపం ఎంత పెద్ద గోసొచ్చింది. సార్ బాధ చూస్తే నాకే కండ్ల నిండా నీళ్ళు వస్తున్నాయి. ఎంత బాధపడుతుందో చూడురి. రోజు రోజుకు సైబర్ నేరగాళ్ళు కొత్త కొత్త టెక్నిక్ నేర్చుకుంటారు. ఎట్లనైనా చేసి జనాలను మోసం చేస్తుండ్రు. బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాం, ఓటీపీ చెప్పుండ్రు అనుకుంటా ఫోన్ చేస్తున్నారు. ఓటీపీ చెప్పిండ్రా ఇక అంతే, మీ పని అయిపోయినట్లే. ఒక్క రూపాయి కూడా లేకుండా మొత్తం పైసలు గుంజుకుంటారు. బ్యాంకు నుంచి ఫోన్ చేసి ఓటీపీలు అవేమి అడగము అని బ్యాంకులో పనిచేసే సార్లు చెప్తారు. ఇప్పుడు మీకు ఒక లింక్ పంపిస్తున్నాం, ఆ లింక్ ఓపెన్ చేయండి అని మేము అసలే కాల్ చేయమని బ్యాంకు సార్లు చెప్తారు. కానీ ఈడ బ్యాంకులో పనిచేసే సార్ అకౌంట్ల నుంచే 5 లక్షలు కొట్టేసిండు. పాపం అందరికి జాగ్రత్తలు చెప్పే సారే జాగ్రత్తగా లేడు. ఎట్లా నన్ను వేసి నా పైసలు నాకు ఇప్పిండ్రు సారని పోలీస్ స్టేషన్లో ఆ అకౌంట్ల నుంచి పైసలు కొట్టేసిరని పోలీసులకు కంప్లైంట్ చేసిండు. ఈ సారు కర్నూలు జిల్లా బ్యాంకులో పనిచేస్తాడు. దగ్గర నుంచి కొట్టేసిన పైసలు 2 అకౌంట్లలోనే ఉన్నాయి. గవి వాళ్ళకు కూడా తీయరాకుండా చేసినాం అని బ్యాంకు సార్ చెప్పిండు. సార్కు తెలుసు కాబట్టి ఇవన్నీ వేసిండు. కానీ గట్ల లింకులు ఓపెన్ చేయొద్దని సార్కు తెలియనట్టున్నది పాపం. నేను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎమ్మెగనూరు గాంధీనగర్ బ్రాంచ్లో బీసీగా పనిచేస్తూ ఉన్నాను. సైబర్ నేరగాళ్ళు నా యొక్క మొబైల్ని హ్యాక్ చేసి నా యొక్క అకౌంట్లో ఉన్న డబ్బుల్ని 5 లక్షల రూపాయలు వాళ్ళు హ్యాక్ చేసి IMPS ద్వారా వాళ్ళ అకౌంట్లోకి ఇది చేసుకోవడం జరిగింది. కాబట్టి దీని మీద నేను టౌన్ స్టేషన్లో కూడా సిఐ సార్కి కూడా ఇంత పత్రం ఇవ్వడం జరిగింది. ఒక 2 అకౌంట్లు తేలడం జరిగింది. ఒకటి రాజస్థాను, 2 అకౌంట్ హర్యానా, ఒక HDFC బ్యాంక్కి 1,94,000 రూపాయలు జమ అయ్యడం జరిగింది. ఆ అకౌంట్ కూడా మన టౌన్ స్టేషన్ వారు ఇమ్మీడియట్లీ ఇక్కడ స్థానిక HDFC బ్యాంక్లో వెళ్ళి ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు రైతుల అకౌంట్లో కూడా వడ్ల పైసలు పడుతున్నాయి. జర మీరు కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది. బ్యాంకు సార్ అకౌంట్ల నుంచే తీసినట్లుగా మీ అకౌంట్ల నుంచి కూడా పైసలు తీస్తారు. గల్లకు పని పట్టలేదు, ఇదే పని. జర జాగ్రత్తగా ఉండుండ్రని మనం ముచ్చట్లకు తీసుకొచ్చినాం. చూడుండ్రి గా బ్యాంకు సార్ గోసా. ఇవన్నట్టోళ్ళ అయ్యారటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.